నాలుగేళ్లుగా అవమానిస్తున్నారు. లేని అబండాలు మోయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చాను. 2011లో 21 కేసులు పైన వేసుకొని జైలుకు వెళ్ళాను. కోటరీ నాయకులు నాకు వెన్నుపోటు పొడిచారు. కోటరీ తప్పులు నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, లేదంటే చెడ్డవాడవుతాడా? కృష్ణ గారి కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉంది. మామూలుగానే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్ళాను. టీడీపీ నేత జనార్దన్ వస్తున్నాడని నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. లిక్కర్ స్కామ్ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే మద్యం కుంభకోణం రహస్యాలు చెప్పడానికి టీడీపీ నేతతో కలిశానని వైసీపీ కోటరీ ఎలా అంటుంది? వైఎస్ఆర్ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉంది. అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారితో కానీ లోకేష్ బాబు గారితో కానీ నాకు ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో కూడా చేరబోను. నాకు ఎవరితో విభేదాలు లేవని విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి.